ఫ్రెండ్స్, ఒక క్షణంలోనే ఆ విశాలమైన రాయి జిమ్మాను మింగేస్తుంది. వెంటనే ఇంకో క్షణంలో ఆమె తనను తాను ఒక విచిత్రమైన వెలవెలబోయిన ప్రాణం లేని గ్రహంపై నిలుచుని ఉన్నట్టు గమనిస్తుంది. భయంతో వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పోర్టల్ పూర్తిగా మూసుకుపోతుంది. గుండె బలంగా కొట్టుకుంటోంది. భయం, ఆందోళన అన్నీ ఒకసారిగా దాడి చేస్తుంటాయి. కానీ ఒక చిన్న ఊరట కూడా ఉంది. ఇక్కడ శ్వాస తీసుకోవచ్చు, ఆక్సిజన్ ఉంటుంది, గురుత్వాకర్షణ కూడా దాదాపు భూమిలాగే ఉంటుంది. జిమ్మా ఆకాశం వైపు చూస్తుంది. ఏదైనా అద్భుతం జరగాలి, ఎవరో రావాలి, నన్ను తిరిగి భూమికి తీసుకెళ్లాలి అన్నదే ఆమె మనసులో ఒక ఆశ. కానీ రోజులు గడుస్తాయి, ఎవ్వరూ రారు. ఇక్కడ సూర్యుడే లేదు, అంతులేని చీకటి, నిశ్శబ్దం మాత్రమే. ఆ ఒంటరితనం క్రమంగా భయంగా మారుతుంది. దాహం గొంతును కాల్చేస్తోంది. త్వరలో నీళ్లు దొరకకపోతే రక్షణ రాకముందే అంతా ముగిసిపోతుంది. కానీ ఆగడం అనే మాటే లేదు. అర్ధదినం పాటు తిరిగినా నీటి చుక్క కూడా కనిపించదు. పూర్తిగా అలసిపోయి చివరి శక్తిని కూడగట్టుకుని ఒక ఎత్తైన ఇసుక దిబ్బ ఎక్కుతుంది. అక్కడికి చేరగానే ఆమెకు గుండె ఆగినట్టవుతుంది. దూరంగా నుంచి ఒక భయంకరమైన ఇసుక తుఫాను నేరుగా ఆమె వైపే దూసుకు వస్తోంది. ఆ తర్వాత అంతా మసకబారిపోతుంది. ఎంత సమయం గడిచిందో తెలియదు. కళ్ళు తెరిచేసరికి ఆమె ఇసుకలో సగం వరకు పూడిపోయుంటుంది. కాని బ్రతికే ఉంది. అప్పుడే ఆమె కళ్లకు ముందుగా మెరిసే ఒక వస్తువు కనిపిస్తుంది. నీరు. అది విషమా కాదా అనేది ఆలోచించే సమయం లేదు. జిమ్మా పడిపడి నీరు తాగేస్తుంది. ప్రతి ముద్దతో జీవం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎన్నో రోజుల తర్వాత ఇదే ఆమె జీవితం. ఆనందంతో నీటిలో వెనక్కి తేలుతూ పడుకుంటుంది. అప్పుడే అకస్మాత్తుగా కింద నుంచి ఏదో ఆమెను పట్టుకుంటుంది. జిమ్మా ఒకసారిగా షాక్కి గురై ఒడ్డు వైపు పరిగెడుతుంది. ముందు చూస్తే ఒక వింతైన, ఎప్పుడూ చూడని ప్రాణి. ఆమె మనసులో ఒక ఆలోచనే మెదులుతుంది. ఈ రోజు రాత్రి నా భోజనం నువ్వే. అగ్ని వెలిగించి ఆ ప్రాణిని జాగ్రత్తగా కాల్చి తింటుంది. పొట్ట నిండగానే లోపల నుంచి ఒక బలమైన శక్తి ఉప్పొంగుతుంది. అది గెలుపు ప్రకటించినట్టే ఉంటుంది. తన శక్తి తిరిగి వచ్చినట్టు గ్రహించిన జిమ్మా మళ్లీ ఆ గ్రహాన్ని అన్వేషించేందుకు బయలుదేరుతుంది. ఎక్కడైనా మరో పోర్టల్ దొరికితే అది తనను భూమికి తీసుకెళ్తుందన్న ఆశతో. అలా నడుస్తుండగా అకస్మాత్తుగా నేల కూలిపోతుంది. జిమ్మా ఒక లోతైన గుంతలో పడిపోతుంది. స్పృహ వచ్చినప్పుడు ఆమె ముందర ఒక మనిషి నిలబడి ఉంటాడు. ఆ మనిషి గత 10 సంవత్సరాలుగా ఇదే గ్రహంపై చిక్కుకుపోయినవాడు. అక్కడితో జిమ్మా ప్రయాణం మరో కొత్త మలుపు తిరుగుతుంది.